హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ నేను చూపించే వీడియోలో వంకాయ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. మా అమ్మ చేస్తారు ఈ కర్రీ. నేను 1/2 కిలో చిక్కుడుకాయలు, 2 వంకాయలు, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒకటి గ్రీన్ చిల్లీ. ఎందుకంటే మనం నెక్స్ట్ కారం వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గి అన్ని చేసాక. అది ఎలాగన్నది నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడైతే చిక్కుడుకాయలు క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మా అమ్మ క్లీన్ చేస్తున్నారు చిక్కుడుకాయని. అలా తీస్తూ ఉంటే సైడ్ పీస్ లాగా వచ్చేస్తుంది. అట్లా పీస్ లాగా వచ్చేస్తే ఇంకా నీట్ గా చిక్కుడుకాయ చాలా బాగుంటది. ఓపెన్ చేసుకుని చూసుకుని పురుగులే పుచ్చులు ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. అలా పీసెస్ చేసుకుంటే చాలు. 2 గింజలు అట్లా అవుతాయి ఒక్కొక్క పీస్కి. అదిగో అలా చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చిక్కుడుకాయ కూడా ఈజీగా ఓపెన్ అయ్యిద్ది. చిక్కుడుకాయ కూరకి ఉల్లిపాయలు అయితే కట్ చేసి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసి అయితే వేసారు మా అమ్మ. ఇవి ఫ్రై అవ్వనివ్వండి. ఇది కొంచెం ఫ్రై అయ్యేది కదా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ చిక్కుడుకాయలు కూడా బాగా క్లీన్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వంకాయలు వేసాక శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇవి మగ్గినాక టమాటాలు వేసుకోవాలి. ఈ మగ్గినవి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక నీళ్లు పోయకుండా మూత వేసి ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలిపెట్టుకోండి. ఇప్పుడు వరకు మనం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలన్నాను కదా. ఉప్పు వేసుకున్నాక వాటర్ వస్తుంది కదా, వాటర్ మీద మగ్గింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. ఇక్కడ చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. కూర ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.